షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి అనుదినము కూడా మనల్ని ఆయన జీవం కలిగిన వాక్కు చేత మనల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తున్నాడు కదా. ఈ దినము కూడా ఆయన కృపలో భాగంగా అనుదిన కృపలో అసలు లేఖన భాగం మనం చూసుకుంటుంటుంటే మనకు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో నీ ఎలోహిముని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. కాబట్టి పరమ తండ్రి ఆయన తన యొక్క సేవకుడైన మోషే ద్వారా మరొక్కసారి రెండోసారి ఆయన తన యొక్క ఇజ్రాయెల్ జనాంగానికి ఉపదేశిస్తూ వస్తున్నాడు. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ ఎలోహిముని యెహోవాను నువ్వు సేవించి ఆయన యొక్క మాట వింటానని నువ్వు ఆయనకు చెబితే అది ఎంతో ఆయనకి ఇష్టము. కాబట్టి ఆయన నుంచి ఏం అడుగుతున్నాడు, ఏం ఆశపడుతున్నాడు? కాబట్టి నీ మేలు కొరకు యెహోవానికి ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలు గైకొంటాననే మాట తప్ప ఏమి నుంచి ఆయన ఏం అడుగుతున్నాడు? కాబట్టి ప్రియులారా, పరమతని మన నుంచి వెండి బంగారములు కోరట్లేదు, ఆస్తుల ఐశ్వర్యములు కోరట్లేదు, ఏమీ కోరట్లేదు. ఆయన మన నుంచి కోరుతుంది ఏంటంటే మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ మనసుతో ఆయనను మనం సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచి అదే మరిగా ఆయన మనకు సెలవిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం గైకుంటామని ఆ మాట ఇస్తే చాలు, ఆ మాట ప్రకారం నడుచుకుంటే చాలు. ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలులకు ప్రతిగా మన జ్యేష్ఠపుత్రుని అడగట్లేదు, వేలాది నదుల విస్తార తైలం అడగట్లేదు, ఆయన ఎలాంటి ఏమి అడగట్లేదు. ఎందుకంటే సమస్తం ఆయనదే కదా, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, అందులో సమస్తమును ఆయన కలగజేశాడు, సమస్తం ఆయనవి. ఆయన నుంచి ఏం అడుగుతున్నాడంటే నీ ఉదయంలో నీవు ఆయన కొరకు జీవిస్తానని తీర్మానించుకొని ఆయనను పూర్ణ ఆత్మతో, పూర్ణ ఉదయంతో, పూర్ణ శక్తితో నీ సేవించడమే ఆయన నుంచి ఆశపడుతుంది. కాబట్టి అదే పరమ తండ్రి దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన సేవిస్తానని నువ్వు మాట ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానం ప్రకారం నువ్వు నడువు. ఆ పరమతనికి తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆయన దీవిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆ పరమతండ్రి నీ దగ్గర నుంచి ఆశపడుతుంది ఇదొక్కటే. ఆ ఒక్కటి మనం ఇద్దాము, ఆ పరమతండ్రిని మనం సంతోషపెడదాం, ఆ పరమతండ్రిని ఆనందపరుద్దాం, ఆ పరమతండ్రి ఆశీర్వాదాలకు మన వారసులం అవుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి అయ్యా, నీ యొక్క అయ్యా అదిగో తండ్రి హృదయం ఎరిగిన వారమై పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నువ్వు సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా యెహోషువ మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.